తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా జెండా కట్టే నాదుడు లేకపోతే నేను వెళ్ళి మీ బాధ్యత చేస్తాను. తెలుగుదేశం పార్టీ నా కష్టాలు కలిగించాను, మీ కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాను, మీ కష్టాల్లో అన్ని చోట్ల అండదండగా ఉన్నాను. మీకు ఆపద వచ్చిందంటే ప్రతి క్షణం నాకు ఫోన్ వచ్చిన మరుక్షణం మీ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ విపత్తు జరిగినా మొదటగా ఫోన్ వచ్చే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించుకోవాలి. నమస్కారం. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో మేము మా పార్టీ నాయకులతో పాటు కలిసి 5 మండలాల నుంచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రజల అభీష్టం మేరకు మేమందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అయితే మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ స్థాయికి రావడానికి మా నారా లోకేష్ గారు నాకు అన్ని విధాలా సహకరించారు. అతను లేకపోతే నేను లేను. ఈ పాయింట్ మాత్రం మీరు క్లియర్గా చెప్తున్నాను. నారా లోకేష్ గారు లేకపోతే నేను లేను. నేను ఈ స్థాయికి రావడానికి అతని సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. అన్ని వేళలా నాతో పాటు నాకు అండదండగా ఉండి నన్ను గైడెన్స్ చేసి నడిపించారు. అయితే సార్ మాటకి కట్టుబడి ఉండలేకపోవడానికి కారణం ఒకటి, ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకొని చాలామంది క్యాడరు, అలాగే ఓటర్సు, మహిళలు, యువకులు, రైతులు చాలామంది ఒక ఆశయంతో ఎదురు చూస్తున్నారు. గొంప కృష్ణ అనే వ్యక్తి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ నియోజకవర్గంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా మేము ఈరోజు ఏదైతే స్వయం ఉపాధి ఆల్రెడీ స్టార్ట్ చేశామో 2 నెలల క్రితం టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సెస్ స్టార్ట్ చేశామో అలాంటి కోర్సెస్ ఇంకా కొన్ని కోర్సులు పెట్టి మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేస్తారు. అలాగే రకరకాల కారణాల్లో మమ్మల్ని నమ్మి మాతో పాటు ప్రయాణించడానికి మీరు ముందుకు వెళ్ళండి, మేము అన్ని వేళలా మీతో పాటు ఉంటామని మాటిచ్చారు. వాళ్ళ అభిష్టం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తప్పితే వేరే కారణాలు ఏమీ లేవు. నేను పదవుల కోసం రాలేదు, పార్టీ పదవిలో ఉన్నప్పుడు రాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను. పార్టీకి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్థానికంగా ఉన్న నాయకులతో కలిసిమెలిసి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళతో పాటు నడిచి 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా ఎక్కడో అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అన్న స్థాయి నుంచి వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న అన్న స్థాయికి మేమందరం కలిసి పనిచేసాం. అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. రేపు పోటీ చేసి రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నాను అని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నది ఒకటే, ఏ కారణాల చేత అయితే ఏదో జరిగింది, బట్ ఇక్కడ ఉన్న నన్ను ఆదరించిన ఈ 2 సంవత్సరాలు ఆదరించిన నన్ను ఈ స్థాయికి పెంచిన నాయకుడు ఎవరైతే, నేను నాయకుడిగా ఎదగడానికి కారణం జనాలు, ఈ స్థాయికి పెంచిన జనాలని దృష్టిలో పెట్టుకొని క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిష్టం మేరకు నేను నడుచుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.